హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో సన్నబియ్యం పథకం కింద ప్రతి నెల ఉచిత రేషన్ను పొందుతున్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరూ కూడా రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి అని తెలంగాణ ప్రభుత్వము ఇప్పటికే ఉత్తర్వులను జారీ చేసింది. అయితే మీరు కనుక రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోకపోయినట్లయితే రాగల రోజుల్లో ఏమేమి కోల్పోతారు? మీకు ఏమేమి రద్దయిపోతాయి? అసలు మీకు ఈ రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోయిందా? లేదా పెండింగ్‌లో ఉందా? అని మీ మొబైల్ ఫోన్‌లోనే ఆన్‌లైన్‌లో ఎలా తెలుసుకోవాలి? అలాగే ఈ ఈకేవైసీ అనేది ఎక్కడికి వెళ్లి కంప్లీట్ చేసుకోవాలి? వీటితో పాటుగా ఈ ఆగస్ట్ నెలకు సంబంధించినటువంటి ఉచిత రేషన్ పంపిణీకి సంబంధించిన సమాచారం గురించి కూడా మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. మీరందరూ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గైస్. మీకు రెగ్యులర్‌గా మన ఛానల్ నుండి యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ టైం ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ టైం మన ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా. టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. మీకు డైలీ కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనక వచ్చేసినట్లయితే, ప్రతి నెల కూడా రాష్ట్రంలో రేషన్ పొందుతున్నటువంటి లబ్ధిదారులందరికీ, అలాగే రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ ఈకేవైసీ తప్పనిసరి అని తెలంగాణ ప్రభుత్వము ఇప్పటికే ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోకపోయినట్లయితే ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాలి? సో ఫస్ట్ వచ్చేసి మీరు కనుక రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది కనుక ఎవరైనా ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోకపోయినట్లయితే రేషన్ అనేది నిలిపివేస్తారు ఫస్ట్. మీకు వస్తుంది కదా ప్రతి నెల కూడా రేషను, ఆ రేషన్ను. అలాగే రేషన్ కార్డు కూడా రద్దయిపోతుంది. క్యాన్సిల్ చేసేస్తారనమాట. ఓకేనా? సో దీనివల్ల మీకు ఏ స్కీమ్ కూడా రాదు. రేషన్ కార్డ్ అనేది రాకపోతే తప్పనిసరిగా మీరు రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాలి. మీరే రేషన్‌ను కోల్పోతారు. రేషన్ కార్డ్‌ను కోల్పోతారు. రేషన్ కార్డ్ లేకపోయినట్లయితే గవర్నమెంట్ స్కీమ్స్, ప్రభుత్వ పథకాలు నుంచి వచ్చేటువంటి ఏమీ కూడా మీరు పొందలేరనమాట. ఓకేనా? సో రేషన్ కార్డ్‌లో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి కూడా రేషన్ కార్డుకి సంబంధించిన కేవైసీ అనేది పూర్తి చేసుకోండండి. మీకు మీ యొక్క రేషన్ కార్డుకు సంబంధించిన కేవైసీ అనేది రేషన్ కార్డులో ఉన్నటువంటి అందరి సభ్యులకు సంబంధించి కేవైసీ అనేది కంప్లీట్ అయ్యిందా? లేదంటే ఎవరికైనా పెండింగ్‌లో ఉందా? అని తెలుసుకోవాలి అంటే మీ మొబైల్ ఫోన్‌లోనే ఆన్‌లైన్‌లో చెక్ చేసుకొని తెలుసుకోవచ్చనమాట. ఓకేనా? సో సింపుల్‌గా చెప్పేస్తాను. ఏం లేదు, మీ మొబైల్ ఫోన్‌లో గూగుల్‌లోకి వెళ్ళేసి ఏఈపీడీఎస్ తెలంగాణ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఫస్ట్ సైట్ అనమాట. దాని మీద క్లిక్ చేసినట్లయితే హోమ్ పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయ్యాక రిపోర్ట్స్ పక్కనే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా! దాంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకు, సబ్ ఆప్షన్స్. ఇందులో వచ్చేసి బెనిఫిషియరీ డీటెయిల్స్ అని థర్డ్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ రేషన్ కార్డ్ నంబర్ అడుగుతుంది. ఆల్రెడీ మంత్, ఇయర్ సెలెక్ట్ అయిపోతుందనమాట ఆటోమేటిక్‌గా. అలాగే మీ రేషన్ కార్డ్ ఎంటర్ చేసుకున్నాక కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్‌ని ఈ బాక్స్‌లో టైప్ చేసుకోండి. NQT92V. ఓకేనా? సో ఈ నంబర్‌ని ఎంటర్ చేసేసుకునేసి సబ్మిట్ కొట్టేసేయండి సింపుల్‌గా. సబ్మిట్ కొట్టేసినట్లయితే అక్కడ మీకు మీ స్టేటస్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చూడొచ్చు, ఇలా అయితే చూపిస్తుందనమాట. ఫస్టు సీరియల్ నంబర్స్ ఉంటాయి. దాని తర్వాత మెంబర్స్ అంటే మీ రేషన్ కార్డ్‌లో ఎంతమంది మెంబర్స్ ఉంటారో వాళ్ళ పేర్లన్నీ కూడా వరుసగా చూపిస్తాయి ఇక్కడ. దాని తర్వాత జెండరు, ఏజు, స్టేటస్సు, యూఐడీ, వెరిఫికేషన్ స్టేటస్. మనకి మెయిన్ ఇక్కడే అండి వెరిఫికేషన్ స్టేటస్ అనమాట. ఇక్కడ ఎవరికైతే ఆధార్ నంబర్‌తో వెరిఫైడ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా కేవైసీ అనేది అప్డేట్ అయిపోయినట్లు. వాళ్ళు కేవైసీ పూర్తి చేసుకున్నట్లు అనమాట. ఎవరికైతే నాట్ వెరిఫైడ్ అంటే ఎవరి పేరు ఎదురుగా అయితే నాట్ వెరిఫైడ్ అని చూపిస్తుందో సో వాళ్ళకు ఈ కేవైసీ అనేది ఇంకా
పూర్తి కాలేదని అర్థం. వాళ్ళు ఇంకా ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోలేదని అర్థం అనమాట. ఓకేనా? సో, ఇలా మీరు కూడా చెక్ చేసుకోండి. నేను చెప్పినటువంటి స్టెప్స్ అన్నిటిని కూడా ఫాలో అప్ చేసి, మీకక్కడ ఏం చూపిస్తుందో ఒకసారి కమెంట్‌లో పెట్టండి. సో, కమెంట్‌లో పెట్టేదంటే మీరు తప్పనిసరిగా నాట్ వెరిఫైడ్ ఉంటే మీరు వెళ్ళేసి కేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాల్సిందే ఇంకా. ఓకేనా? అయితే ఇప్పుడు కేవైసీ అనేది ఎక్కడికి వెళ్లి పూర్తి చేసుకోవాలంటే, మీ గ్రామం పరిధిలో ఉన్నటువంటి రేషన్ షాప్స్ ఏవైతే ఉంటాయో, ఆ రేషన్ షాప్స్ దగ్గరికి వెళ్లి రేషన్ డీలర్‌ని సంప్రదించి వాళ్ళ దగ్గర మీరు ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. వాళ్ళు వాళ్ళ డివైస్‌లో ఫింగర్ ప్రింట్ తీసుకొని మీ ద్వారా కేవైసీ అనేది పూర్తి చేసేస్తారు. ఓకేనా? సో, ఇలాగా మీరు రేషన్ షాప్‌కి వెళ్లి కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ మీ ఫ్యామిలీలో ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ లోపల గనక ఉన్నట్లయితే ఓకేనా? సో, వాళ్ళకి ఎలా కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటే సెపరేట్‌గా అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసి దాంతో మీరు కేవైసీ అనేది పూర్తి చేసుకోవాల్సయితే ఉంటుంది. దీని గురించి నేను సెపరేట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? మరొక వీడియోలో. సో, ఇలాగా రేషన్ కార్డ్‌దారులందరూ కూడా ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకొని ఉండాలి. చేసుకొని ఉంటేనే మీకు ఫ్యూచర్‌లో రేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే రేషన్ కార్డ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇకపోతే ఈ ఆగస్ట్ నెలకు సంబంధించిన ఉచిత రేషన్ పంపిణీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, ఇప్పుడు 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్‌ను అందజేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఏ నెలకంటే ఆగస్ట్ నెలకు సంబంధించి సెప్టెంబరు, అలాగే అక్టోబరు. ఈ 3 నెలలకు సంబంధించిన రేషన్ అనేది మీకు ఒక్కసారిగా అందజేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ సంవత్సరం ఒకసారి గమనించి మీకు రావాల్సినటువంటి రేషన్‌ను తెచ్చుకోండి. వెళ్ళేసి ప్రతి నెల కూడా ఒక నెలకే ఇస్తున్నారు కదా! ఈ నెల కూడా ఒక నెలకే అనైతే అలా ఒక నెలకు తెచ్చుకోబాకండి. 3 నెలలకు కలిపి ఒకేసారి రేషన్ అనేదైతే ఇస్తూ ఉన్నారు. ఓకేనా? సో, మీకు ఈ సన్న బియ్యం పథకం కింద ఒక వ్యక్తికి రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి 6 కిలోలు ఉచిత సన్న బియ్యం అయితే వస్తాయన్నమాట. అలాగా మీ రేషన్ కార్డ్‌లో ఎంతమంది ఉంటే అన్ని 6 కేజీలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీ రేషన్ కార్డ్‌లో ముగ్గురున్నారనుకోండి 18 కేజీలు. అలాగా 3 నెలలకు కౌంట్ చేసుకోండి. సో, అన్ని కేజీలైతే మీకు వస్తాయి. ఆ బియ్యంని మీరు తెచ్చుకోవాలి. దాంతో పాటుగా అడిషనల్‌గా చక్కెర, కందిపప్పు ఓకేనా? సో, అవి కూడా ఇవ్వటం జరుగుతుంది. తప్పనిసరిగా తెచ్చుకోండి. ఈ నెల 15వ తారీఖు వరకైతే అంటున్నారు. ఓకేనా? రేషన్ పంపిణీ అనేది జనరల్‌గా మనకు నెలాఖరు వరకు 1 తారీఖు నుండి నెలాఖరు వరకైతే పంపిణీ చేస్తారనమాట. చూడండి 15వ తారీఖు లోపల మాక్సిమం మీరు రేషన్ అనేది తెచ్చుకునేసేయండి వెళ్ళేసి. లేదు అనుకుంటే మీకు 3 నెలల రేషన్ అనేది మిస్ అయిపోతుందనమాట. దాని తర్వాత నుంచి సెప్టెంబర్‌లో పంపిణీ చేయరు. అక్టోబర్‌లో కూడా పంపిణీ చేయరు రేషన్. ఇప్పుడే 3 నెలలకు సంబంధించిన రేషన్ ఒకేసారి అయితే ఇచ్చేస్తారనమాట. ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్‌లో అడగండి గైస్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అప్ చేస్తుండండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.